హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ రోజు అయితే మా ఫ్రెండ్ గారు అయితే పూణే వెళ్ళిపోతున్నాడు మళ్ళీ. మాకంటే పండాలి ఫ్రెండ్స్, మీరు అన్న బాగా పండాలి. ఇంకా వాడిని అయితే వాడు బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేయడానికి అయితే వెళ్తున్నా. ఇంకా మధ్యలో అయితే కొన్ని బేకరీలు ఏవో ఐటమ్స్ తీసుకున్నా అన్నాడు. సరే అని తీసుకున్నాం. ఇంకా వీడు ఏమేమి తీసుకెళ్తున్నాడు అని చూసా. కారం తీసుకెళ్తాడు, మిక్చర్, బూరెలు ఏవేవో తీసుకెళ్తున్నాడు. మెయిన్ ఇందులో నాకు అర్థం కాదు ఏంటంటే కారం ఎందుకు తీసుకెళ్తున్నారు అని అడిగా. అక్కడైతే కారం లాగా ఉన్నదంట, మొత్తం కలర్ లాగే అనిపిస్తుంది అంట. అందుకని అయితే తీసుకెళ్తున్నాడు. ఇంకా మధ్యలో చిన్న చిన్న పనులు ఉంటే చూసుకుని అయితే మేమైతే బస్ స్టాప్ కి అయితే వెళ్ళిపోయి. ఇది బస్ స్టాప్ వచ్చేసి హైవే మీద ఫుడ్ ప్లాజా దగ్గర. అక్కడైతే ఆగాం. ఇంకా బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. 4 అయితే వచ్చి కూర్చున్నాం. ఇంకా బస్సు వచ్చేలోపు కొన్ని వీడియోస్ ఫోటోస్ తీసుకుందాం ఫోన్ అక్కడ పెట్టి అలా కూర్చున్నాయి. కొన్ని వీడియోస్ ఫోటోస్ అయితే తీసుకుంటున్నా. సడన్ గా ఫోన్ జారిపోయి అయితే అందులో పడిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే టెన్షన్ పడక మామ, ప్లీజ్ కూల్గా ఆలోచిద్దాం రా. అక్కడ సన్న గ్యాప్ కనబడుతుంది చూడండి, ఇందులో అయితే పడిపోయింది. ఇప్పుడు ఆ ఫోన్ తీయడానికి అయితే నానా కష్టాలు అయితే పడ్డాం. లాస్ట్ కి వచ్చి సన్న కర్ర తెచ్చుకుని అయితే పక్కకు దోసుకుంటే అయితే తీసుకున్నా. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే పోయిందని అనుకున్నారు. హ్యాపీ ఉండదు కదరా నీకు? నాకెందుకు ఉంటది మంచా? లేదురా, నీకు సమ్మగా ఉండదు. ఇంకా మేమైతే బస్ కోసం వెయిట్ చేసి అయితే మా ఫ్రెండ్ పులిహోర ప్యాకెట్ అయితే బయట తీసాడు. లాస్ట్ కి అది తినుకుంటూ కూర్చున్నాం. ఎంతసేపు చూసినా సరే బస్ అయితే రావట్లేదు. మేమైతే 4 కి వచ్చాము. ఇప్పుడైతే 6 అయితే ఉంటాము. ఇటు బుక్ చేసిన 10,000 బస్సు ఏమని డౌట్ వచ్చి అడిగా. కాదురా లగ్జరీ బస్సే అన్నాడు. మార్నింగ్ స్టార్ అంటే దాని పేరు. అది ఇప్పటికొచ్చి రాను కూడా రాలేదు. దానికి మళ్ళీ మార్నింగ్ స్టార్ ఎందుకు నాకు అర్థం కాలేదు. అండ్ దానికోసం చూసి అయితే ఇప్పుడైతే 6:30 అయింది. 6:30కి అయితే వచ్చింది. ఇంకా లాస్ట్ కానీ ఎలాగోలాగే బస్సు ఎక్కిచ్చేసాం. అండ్ ఇటు కింద ఫ్రెండ్స్ కొత్త వారం చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేసుకుంటా ఫ్రెండ్స్. బాయ్.